సో కమింగ్ టు మ్యూజిక్, జనరల్గా ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ మ్యూజికల్ హిట్స్ వస్తేనే ఎక్కువగా జనాల్లోకి వెళ్ళగలుగుతాయి. కరెక్ట్. సో మ్యూజిక్ గురించి ఏం చెప్తావు? అంటే యాజ్ యూ సెడ్, మ్యూజిక్ ఈజ్ అన్ ఇన్విటేషన్ అనమాట. ట్రైలర్ అండ్ ఆల్సో ద సాంగ్స్ ఆర్ ద ఇన్విటేషన్ ఫర్ ద ఫిల్మ్. దట్స్ వేర్ పీపుల్ విల్ స్టార్ట్ గ్రౌండింగ్ ఫర్ ద ఫిల్మ్. ఓకే, ఇది చూడాలా, థియేటర్లో చూడాలా, ఇది ఓటీటీలో చూడాలా, ఇది ఎక్కడ చూడాలని అక్కడ డిసైడ్ అవ్వడానికి స్టార్ట్ చేస్తారు. అండ్ ఒక మంచి సినిమా అవ్వాలంటే ఐ బిలీవ్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఆ వర్క్ అవుతేనే, అన్ని డిపార్ట్మెంట్ 100% ఇస్తేనే ఒక మంచి సినిమా అవుతుంది. ఒక్క డిపార్ట్మెంట్ వర్క్ అవ్వలేదంటే కూడా సినిమా అవ్వదు. ఎందుకంటే సినిమా ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్, ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ వర్క్. సో మ్యూజిక్కి వస్తే బీజిఎం అండ్ ది సాంగ్స్ అదిరిపోయిందండి. అంటే నేను కొన్ని మ్యూజిక్ బీజిఎమ్స్ కూడా విన్నాను సినిమా చూస్తున్నప్పుడు. ఇట్ ఈస్ ఫైనలైజింగ్ నౌ, బట్ స్టిల్ గోయింగ్. లైక్ వెన్ ఐ హర్డ్ ఇట్, ఇట్ క్రియేట్స్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అంటే మీరు ఏమి అంటే ఒక మ్యూజిక్ బీజిఎం ఏమవ్వాలి, జనరల్గా ఆ సీన్ని అప్లిఫ్ట్ చేయాలి, ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ని అప్లిఫ్ట్ చేయాలి కదా. ఐ థింక్ ఇట్ హ్యాస్ డన్ అన్ వండర్ఫుల్ జాబ్. ప్రశాంత్ సార్ హ్యాస్ డన్ అ బీజిఎం. ఐ థింక్ హి హ్యాస్ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సాంగ్, ఇట్ ఈస్ సో లైవ్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ లైఫ్ ఇన్ ద సాంగ్. అది ఒక ఏమంటారు, మళ్ళీ ఏదో ఒక సాంగ్ చేయాలి, సినిమా అంటే ఒక సాంగ్లు ఉండాలి, ఇలాంటివి లేకుండా ఇట్ స్పీక్స్ అ లాట్. ద సాంగ్ స్పీక్స్ అ లాట్. అండ్ మీరు సినిమాలు చూస్తే కూడా ఒక్కొక్క సాంగ్ వస్తున్నప్పుడు కూడా దేర్ ఆర్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్ విచ్ టేక్స్ ద సినిమా ఫార్వర్డ్. ఓకే, మనం సినిమాని అక్కడ ఆగి ఒక సాంగ్ సబ్జెక్ట్ ఉంటుంది, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, సినిమా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అండ్ ఆ సిచ్యుయేషనల్ సాంగ్స్ అండ్ ఆ సిచ్యుయేషన్కి సాంగ్స్ చాలా బాగా సెట్ అయింది. ఓకే, అండ్ హ్యూజ్ అప్లాస్ టు 4 సాంగ్స్ కదా సార్? 4 సాంగ్స్ కదా? 4 సాంగ్స్, 4 or 5 సాంగ్స్ అనుకుంటా సార్. ఓకే, ఆల్రెడీ 3 వచ్చినాయి, ఇంకొకటి ఉన్నాయి అనుకుంటా. నీకు బాగా నచ్చిన పాట ఏది? ఏం జరుగుతుంది. ఐ లవ్ దట్ సాంగ్. అండ్ చిన్మయ్ మ్యామ్ హ్యాడ్ సాంగ్ రియలీ రియలీ వెల్, లైక్ రియలీ రియలీ వెల్. పాడటం వచ్చా సార్? పాడటానికి రాదు సార్, అస్సలు రాదు నాకు. నా వాయిస్కి అన్ని పిచ్చి ఒకే రకంగా ఉంటుంది. ఓకే, ఏం జరుగుతుందే కాదు, ఈవెన్ నదివే కూడా అద్భుతంగా సాంగ్. నదివే ఇస్ ఆల్సో అమేజింగ్ సాంగ్. బట్ దానికి ప్రమోషనల్ సాంగ్ చేశారు కదా? అవును, అంటే ఆ డాన్స్ ప్రమోషనల్ నదివే సాంగ్ కూడా ఉంది, సినిమాలో ఉంది. కానీ నేను చెప్పినట్టు అది సిచ్యుయేషనల్ సాంగ్ లాగా ఉంది. సో బట్ ప్రమోషన్ కోసం మనం దానికి ఒక డాన్స్, ఒక కాంటెంపరీ డాన్స్ చేసుకొని. సో ప్రమోషన్ కోసం ఆ డ్యాన్స్తో కూడిన సాంగ్ చేశారు కదా? అవును. అంటే బికాజ్ యు ఆర్ రియల్ డాన్సర్. అంటే సినిమా కోసం నేర్చుకున్నానండి. ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ డాన్సర్, బట్ సినిమా కోసం అంటే ఐ డిడ్ వన్ రియాలిటీ షో అనమాట ఇన్ కర్ణాటక రియాలిటీ షో చేశాను. సో ఇదన్నీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వర్కౌట్ అవుతుంది మనకి. ఎప్పుడో ఏమవుతుంది, ఒక్కొక్కసారి మనం ఏదో చేస్తుంటాం, అప్పుడు కదా అనిపిస్తుంది మనం దేనికి ఇది చేస్తున్నాం, ఇది అవసరమా, ఇలాంటి అనిపిస్తుంది. బట్ ఏదో ఒకసారి ముందు వచ్చినప్పుడు గుడ్ దట్ ఐ డిడ్ దట్, అది చేసింది కాబట్టి ఇక్కడ ఇంత చిన్న టైంలో తక్కువ టైంలో మనం ఇలాంటి సాంగ్, ఇలాంటి డాన్స్ని వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. ఐ థింక్ థ్యాంక్స్ టు దోస్ ఎక్స్పీరియన్సెస్ అనమాట.